కళింగ యుద్ధం ఒక విజయం అశోకుడిని ఎలా మార్చింది? ఒక రాజు, ఒక మహాసైన్యం, ఒక భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో రాజు గెలిచాడు, కానీ ఆ విజయం అతని జీవితంలోనే అతిపెద్ద ఓటమిగా మార్చింది. వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు. ఆ అదృశ్యాలను చూసిన ఆ రాజు తన చేతిలోని ఖడ్గాన్ని శాశ్వతంగా వదిలేశాడు. ఆ రాజు ఎవరో తెలుసా? మౌర్య చక్రవర్తి అశోకుడు. అయితే అసలు కళింగ యుద్ధంలో ఏం జరిగింది? అశోకుడు ఎందుకు కళింగపై దాడి చేశాడు? మరి యుద్ధం తరువాత అతనిలో అంత పెద్ద మార్పు ఎందుకు వచ్చింది? ఇదే ఈరోజు భువి టాక్స్ కథ. హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి టాక్స్ ఛానల్. అయితే సుమారు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి. చంద్రగుప్త మౌర్యుడు స్థాపించిన ఈ సామ్రాజ్యం తరువాత బింబుసారుడు పాలించాడు. ఆ తరువాత సింహాసనం పైకి వచ్చిన వ్యక్తి అశోకుడు. అశోకుడు సాధారణ రాజు కాదు, అతను ధైర్యవంతుడు, కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని కోరుకున్న శక్తివంతమైన రాజు. అతని పాలనలో మౌర్య సామ్రాజ్యం మరింత విస్తరించింది, కానీ ఒక ప్రాంతం మాత్రం ఇంకా మౌర్యుల ఆధీనంలోకి రాలేదు. ఆ ప్రాంతం పేరే కళింగం. నేటి ఒడిస్సా ప్రాంతంలోని ఉన్న కళింగం అప్పట్లో స్వాతంత్రంగా బలమైన రాజ్యంగా ఉండేది. కళింగం ఎందుకు అంత ముఖ్యమైనది? కళింగం చిన్న ప్రాంతంలా కనిపించినా దాని ప్రాధాన్యత చాలా ఎక్కువ. సముద్ర తీర ప్రాంతంలో ఉండటం వల్ల కళింగానికి వాణిజ్యపరంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. సముద్ర మార్గాల ద్వారా ఇతర ప్రాంతాల్లో వాణిజ్యం చేసేది. అంతేకాదు, కళింగ ప్రజలు తమ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని సిద్ధంగా ఉన్నారు. అశోకుడి దృష్టిలో మాత్రం కళింగం ఒక ముఖ్యమైన అడ్డంకి. తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలంటే కళింగాన్ని జయించాలి. అశోకుడు నిర్ణయం తీసుకున్నాడు. కళింగపై యుద్ధం చేయాలని ప్రకటించాడు. యుద్ధానికి సిద్ధమైన మౌర్య సైన్యం. ఒకవైపు అశోకుడి భారీ మౌర్య సైన్యం, మరొక వైపు తమ భూమిని కాపాడుకోవడానికి సిద్ధమైన కళింగ ప్రజలు. యుద్ధం ప్రారంభమయ్యింది. ఖడ్గాలు ఢీకొన్నాయి, బాణాలు గాల్లోకి ఎగిరాయి, ఏనుగులు యుద్ధ రంగంలోకి దూసుకు వెళ్ళాయి, గుర్రాలు పరుగులు తీశాయి, సైనికులు అరుపులతో యుద్ధ భూమి మారుమోగిపోయింది. రోజులు గడిచాయి, యుద్ధం మరింత భయంకరంగా మారింది. చివరికి మౌర్య సైన్యం కళింగాన్ని ఓడించింది. అశోకుడు గెలిచాడు. కళింగం మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది. కానీ అశోకుడు ఊహించని విషయం ఆ తర్వాతే జరిగింది. యుద్ధం ముగిసింది, కానీ యుద్ధ భూమిలో విజయోత్సవం లేదు. ఎక్కడ చూసినా మృతదేహాలు, గాయపడిన సైనికులు, ఏడుస్తున్న కుటుంబాలు, తమ ప్రియమైన వారిని వెతుకుతున్న ప్రజలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, భర్తలను కోల్పోయిన భార్యలు. అశోకుడు ఆ దృశ్యాన్ని చూశాడు. తాను సాధించిన విజయం ఎంతటి మూల్యం చెల్లించి వచ్చిందో అతనికి అర్థమైంది. ప్రాచీన ఆధారాల్లో, ముఖ్యమైన అశోకుడి శాసనాల్లో కళింగ యుద్ధం వల్ల జరిగిన భారీ ప్రాణ నష్టం మరియు ప్రజల బాధల గురించి అతని బాధ వ్యక్తమవుతుంది. అక్కడే అశోకుడి జీవితంలో ఒక గొప్ప మలుపు మొదలైంది. ఇప్పటి వరకు అశోకుడికి ఒకే ఆలోచన, సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాలని. కానీ కళింగం తర్వాత అతని ఆలోచన మారింది. నా విజయం కోసం ఎంతమంది ప్రాణాలు ఎందుకు పోవాలి అనే ప్రశ్న అతని మనసును వెంటాడింది. అశోకుడి శాసనాల్లో కళింగ యుద్ధం తరువాత అతనికి కలిగిన బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక రాజు తన నిర్ణయం గురించి బాధపడడం మాత్రమే కాదు, అతని పాలనా విధానంలో కూడా మార్పుకు ఇది దారితీసింది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ ధర్మం వైపు మరింతగా ఆకర్షితుడయ్యాడు. హింసకు బదులుగా శాంతి, ద్వేషానికి బదులుగా దయ, విజయానికి బదులుగా ధర్మం. అతను తన పాలనలో ప్రజలు పురోగతి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. అశోకుడి శాసనాల్లో ప్రజల పట్ల బాధ్యత, దయ, సహనం, ఇతర మతాల పట్ల గౌరవం వంటి విలువలను ప్రోత్సహించినట్లు తెలుస్తుంది. అశోకుడి గురించి మనకు ఇంత సమాచారం ఎలా వచ్చింది?
దానికి ఒక ముఖ్యమైన కారణం అతని శాసనాలు. రాళ్లపై, స్తంభాలపై చెక్కిన సందేశాల ద్వారా అశోకుడు ఆలోచనలు మనకు తెలిసాయి. అతను తన ప్రజలకు ధర్మం గురించి చెప్పాడు. తల్లిదండ్రులను గౌరవించండి, జీవుల పట్ల దయ చూపించండి, ఇతరుల పట్ల గౌరవం ఉండండి, మతాల మధ్య సహనం, ఇలాంటి విలువలను ప్రోత్సహించాడు. అందుకే అశోకుడి చరిత్రలో కళింగ యుద్ధం ఒక ప్రత్యేకమైన మలుపుగా నిలిచింది. అశోకుడికి జీవితంలో మరొక ముఖ్యమైన భావన ధర్మ విజయం. ఇంతకుముందు రాజులు భూభాగాలను జయించడం ద్వారా తమ శక్తిని చూపించేవారు. కానీ అశోకుడు ప్రజల హృదయాలను ధర్మం ద్వారా గెలుచుకోవడానికి గొప్పగా భావించాడు. అతని శాసనాల్లో కూడా ధర్మ విజయానికి ప్రాధాన్యత కనిపిస్తుంది. బౌద్ధ ధర్మం భారతదేశం వెలుపల కూడా విస్తరించడానికి అశోకుడి కాలం ముఖ్యమైనదిగా పరిగణించబడింది. శ్రీలంకతో పాటు ఇతర ప్రాంతాలకు బౌద్ధ ధర్మ ప్రచారాల్లో జరిగినట్లు బౌద్ధ సాంప్రదాయాలు చెబుతున్నాయి. అశోకుడి వారసత్వం ఇప్పటికీ మన జీవితంలో కనిపిస్తుంది. సారనాథ్లోని అశోక సింహస్తంభం, దాని 4 సింహాలు భారతదేశంలో అధికారిక జాతీయ చిహ్నంగా మారాయి. అలాగే అశోక చక్రం మన జాతీయ జెండాలో ఉంది. ఆ చక్రం మనకు ధర్మం, చలనం, పురోగతిని గుర్తు చేస్తుంది. కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచాడు. కానీ ఆ విజయాన్ని చూసిన తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది. ఇతరుల భూమిని గెలవడం కంటే మనసులను గెలవడం గొప్ప విజయం. ఒకప్పుడు తన సామ్రాజ్యాన్ని ఖడ్గంతో విస్తరించాలనుకున్న రాజు తరువాత ధర్మం, దయ, శాంతి గురించి మాట్లాడిన చక్రవర్తిగా మారాడు. అందుకే కళింగ యుద్ధం కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, అది ఒక రాజు ఆలోచనను మార్చిన సంఘటన, ఒక చక్రవర్తి జీవితాన్ని మార్చిన సంఘటన, మరియు భారత చరిత్రను మార్చిన ఒక గొప్ప మలుపు. అశోకుడి కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. గెలుపు అంటే ఎప్పుడూ ఎదుటివారిని ఓడించడం కాదు. కొన్నిసార్లు మనలోని కోపాన్ని ఓడించడం, మనలోని అహంకారాన్ని ఓడించడం, అదే నిజమైన విజయం. కళింగ యుద్ధం తరువాత అశోకుడి మార్పు ఇదే మనకు ఇచ్చే గొప్ప సందేశం. మీకు ఈ చరిత్ర కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం భువి టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భువి. థ్యాంక్ యూ.